సాధన కోసం ఈరోజు వీరశైవ లింగాయత్ సంబంధించినటువంటి యువత నిరాహార దీక్ష శిబిరం కూర్చున్నారు. వాళ్ళకి మద్దతు తెలపడానికి నేను వచ్చాను. ఈ సందర్భంగా మీ ద్వారా ఒకటే నేను తెలియజేసేది ఏంటంటే, ఆదోని జిల్లా అన్ని రకాలుగా అట్టడుగున ఉంది. గత ప్రభుత్వం విధానం వల్ల ఇంకా అడుగున పోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి దీన్ని బాగు చేయడానికి మీ అందరికీ తెలుసు, నెల వస్తే జీతాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రీస్ లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం దివాళా తీసిపోయింది. దీన్ని రిపేర్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రపంచ పర్యటన చేస్తూ మీ అందరికీ తెలుసు, 75 సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా ఇప్పటికే సుమారుగా ప్రపంచ దేశాల పర్యటన ముగించుకుని ఎన్నో ఎంఓఏలు తీసుకురావడం జరిగింది. యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా మొన్న వైజాగ్లో జరిగినటువంటి ఇండస్ట్రియల్ సమ్మిట్ మీరు చూశారు. 13 లక్షల కోట్ల రూపాయలతో ఎంఓఏలు జరిగినాయి. మరి ఈ రకంగా ఆంధ్ర కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. మరి ఆదోని ఒకప్పుడు సెకండ్ బాంబేగా ఉండింది. ఈరోజు ఇండస్ట్రీస్ లేవు, ఉపాధి లేదు, అవకాశాలు లేక వలసలు కూడా పోతున్నాయి. ఇవన్నీ కూడా సర్వరోగ నివారణ ఏంటంటే ఆదోని జిల్లా అయితే బాగుపడుతుందని ఇక్కడ ప్రజల ఆకాంక్ష. అందుకు అనుగుణంగా మా సోదరులు నిరాహార దీక్ష కూర్చున్నారు. నేను తప్పకుండా ఈ సమస్య సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆదోని జిల్లాగా రావడానికి నాతో పాటు ప్రజాప్రతినిధులందరూ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న విషయాలని చెప్పి జిల్లా కావడానికి నా వంతు కృషి చేస్తానని మీ ద్వారా నేను తెలియజేస్తాను. స్వతంత్రం రావడానికి పూర్వమే ఆదోని మున్సిపాలిటీ ఉన్నప్పుడే 3-4 రాజధానులు మారినాయి, 2 రాష్ట్రాలకు ఎడిగిపోయింది. కానీ ఆదోని మాత్రం జిల్లా కాలేదు, ఇప్పటికీ వెనకబడే ఉంది. దీనికి ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులే కారణమని ప్రజలు అనుకుంటున్నారు. సార్, ఒక ప్రజాప్రతినిధిగా మీరు దీనికి ఏం సమాధానం? ప్రజాప్రతినిధులు అనేకంటే మనం గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం బాగా విచ్ఛిన్నమైంది. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా పారిపోయినాయి. ఎవరన్నా రావాలంటే కూడా భయపడే పరిస్థితి, పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే ఆనాటి పాలకులు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కూడా బాగా దెబ్బతినింది. దాన్ని రిపేర్ చేయడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వ అధినేతగా డబుల్ ఇంజిన్ సర్కార్ పైన ఉంది. మోడీ గారి సహకారంతో ఏదైతే మీరు చెప్పారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా మేము పనిచేయడానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పుడు వచ్చిన ఎంఓఏ వల్ల అక్కడ ప్రజలు పంచపచ్చ పరిమాణాలు తింటున్నారు, కానీ ఇక్కడున్న ప్రజలు మాత్రం పస్తులు ఉంటున్నారు, వలసలు పోతున్నారు, పనులు లేవు, ఉపాధి లేదు. ఇక్కడ ప్రత్యేకమైన పరిశ్రమ రావాలని ఎప్పటి నుండి డిమాండ్ ఉన్నప్పటికీ దాని మూలంగా ఎవ్వరూ ప్రయత్నాలే చేయలేదు. కనీసం జిల్లా కావాలని కోరిన ప్రజాప్రతినిధులు కూడా లేరు. దీనికి సంబంధించి ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీకు తెలుసు, మొన్ననే 1 సంవత్సరం 5 నెలలు అయింది. ఈ 5 సంవత్సరాల్లోనే కేవలం 1 సంవత్సరం 5 నెలల కాలంలోనే మీకు తెలుసు నెల జీతాలు ఇవ్వడం, అప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలోనే ముఖ్యమంత్రి పెన్షన్లు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. ప్రతి నెల ప్రతి జిల్లాకు పోతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కార దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సీఎం గ్రీవెన్స్ ద్వారా కూడా మీరు చూస్తున్నారు, అక్కడికక్కడే ఆర్డర్స్ ఇస్తున్నారు. తమ వంతు కృషి ఏదైతే జరుగుతుందో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆదోని సంబంధించి కూడా మేమందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాం. మరి జిల్లా రావడానికి, అభివృద్ధి చెందడానికి ఏం చేయాలన్నీ కూడా ఖచ్చితంగా డిపిఆర్ రూపంలో ఆయనకు అందజేస్తాం. వైసీపీ నాయకులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు రాజీనామాలు చేసి జిల్లా పోరాటంలో పాల్గొంటే మేము కూడా మద్దతు ఇస్తాం, అవసరమైతే ఎక్కడికైనా వస్తాం, వాళ్ళు రాజీనామా చేసి జిల్లా పోరాటంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తాం. వాళ్ళు అర్థరహితం 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన పెట్టుకొని ఢిల్లీలో వాళ్ళదే పెట్టుకున్నారు, అప్పుడు రాష్ట్రంలో వాళ్ళే పెట్టుకున్నారు, చేసింది శూన్యం. కేవలం 1.5 year కూడా కాలే, మీరు చేసిన అప్పులు తీర్చడానికే మేము ఇబ్బంది పడే పరిస్థితి. అది మాట్లాడడం లే వాళ్ళు, ఎంతసేపు ఉన్న రాజకీయ కోణంలో ఆలోచన చేస్తున్నారు. అట్లా కాకుండా ఆదోని జిల్లా సాధన కోసం మీ వంతు కృషి మాకు అందజేయండి. మీరు మేము అందరూ కలిసి సీఎం గారికి పోదాం, ఒప్పిద్దాం, ఆదోని జిల్లా సాధిద్దాం. ప్రజలు డిమాండ్ కదా సార్, మేము జిల్లా కావాలని అవసరం మీద ప్రజల కోసం రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, పోరాటంలో పాల్గొనడానికి. ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా ఎక్కడ చెప్తున్నారో తెలియదు. మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీ ద్వారా మీకు ఇంటర్నల్గా చెవులో చెప్తున్నారు, వాళ్ళు బహిరంగంగా చెప్పినారు, ఇందాకే చెప్పినారు. కానీ బహిరంగంగా వాళ్ళ ప్రకటన వచ్చిన తర్వాత మేము స్పందిస్తాం. అంటే ఆదోని ఎమ్మెల్యే కూడా అమరాన్ని చేస్తామని చెప్పినారు కదా సార్. సంతోషం, ఆయన కూడా ఎన్డీఏ
బహిరంగంగానే చెప్పినట్టే కదా ప్రకటన రాని దానికి సంబంధించి, ఎందుకంటే మేము రూలింగ్లో ఉన్నాం, అన్ని కోణాలు ఆలోచన చేయాలి, మీకు తెలుసు. ఎందుకంటే ఏదో వాళ్ళ రాజకీయ ఎత్తుగడలో భాగంగా మాట్లాడుతున్నారు తప్ప మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏం చేయలేదు. వాళ్ళ ప్రకటన వచ్చిన తర్వాత మేము స్పందిస్తాం. అంటే ఆదోని వెనకబడిపోవడానికి కారణం దాదాపు 25 ఏళ్ళ నుండి తిరోగమనంలో ఉంది ఆదోని. ఇప్పటికైనా పురోగమనంలో రావాలంటే ప్రజాప్రతినిధులే ప్రత్యక్షంగా జిల్లా పోరాటంలో పాల్గొనాలి.